కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ దొంగ దీక్షలు కాదు, నిజమైన దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి త్వరలోనే పెద్ద ఎత్తున కమిటీలు వేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న దీక్షలో ఉంటామేమో అని ఇవాళటి కోసం మేము ప్రిపేర్ కాలేదు. బట్ ఈ నెలలోనే 15 ఆగస్టు లోపలనే పెద్ద ఎత్తున జాగృతి కమిటీలన్నీ కూడా వేస్తాం. ఇదివరకు ఉన్నటువంటి శాఖలతో పాటు ఇంకా కొన్ని శాఖలను మేము ఎంచుకున్నటువంటి ఇంకా మైక్రో లెవెల్లో పనిచేయాల్సినటువంటి రంగాలకు సంబంధించి శాఖోపశాఖలుగా విస్తరించే విధంగా తెలంగాణ జాగృతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచినాం. చాలా మంచి మంచి వ్యక్తులు, కొత్త వాళ్ళు కూడా వచ్చి బలాన్ని ఇచ్చేటటువంటి సందర్భం కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ, జై జాగృతి. ఒక నిమిషం. అంటే ప్రధానంగా ఒకటే అండి, రెండు పార్టీలు ఎవరైతే చిత్తశుద్ధితోని రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు పరస్పరం నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని ఒకరినొకరు కలుపుకొని మరి నాటకం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ బిడ్డలు ఇప్పటికే గమనించారు. ఇంకా పెద్ద ఎత్తున అది అర్థమవుతున్నది రోజు రోజుకి. ఇయ్యాల్సినటువంటి బీజేపీ దీక్ష చేయడం, అడగాల్సినటువంటి కాంగ్రెస్ కూడా దీక్ష చేయడం, మాలాంటి ప్రతిపక్షాలు కూడా దీక్ష చేయడం, దీంతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, తప్పకుండా గుర్తుపడతారు వీళ్ళ ప్రయత్నాన్ని. తెలంగాణ జాగృతి మాత్రం సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్తాం. రెండు పార్టీలను కూడా ఎండగడతామని తెలియజేస్తాం. నిపుణులతో మేము సంప్రదిస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఈ ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి 2 రోజుల హడావుడు ఏదైతే ఉందో, అట్లీస్ట్ దాని తర్వాత కనీసం రాహుల్ గాంధీ గారు ఒక్కసారైనా పార్లమెంట్లో మాట్లాడతారా, సోనియా గాంధీ గారు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరరా, ఈ అన్ని అంశాలను కూడా చూసిన తర్వాత మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తాం. మీకు తెలుసు, ఇదివరకు మేము రైల్ రోకో ప్రకటిస్తామని చెప్పి చేసి గ్రామాన ప్రచారం చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని ప్రకటించింది. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ని గవర్నర్ గారి దగ్గర పాస్ చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా మనకు 1-2 డేస్లో తెలిసిపోతుంది. లేకపోతే ఖచ్చితంగా మంచి పెద్ద ప్రజా ఆందోళనకు రూపకల్పన చేయడంలో జాగృతి ముందుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 6 అంటే మా తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారిని నిరంతరం తలుస్తూ మరి వారు తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ ఒక మాట అనేది, తెలంగాణ ఉద్యమం అయిపోవాలి, తెలంగాణ రావాలి, వచ్చినాక నేను మాత్రం ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధన కోసం, బీసీ బిడ్డల కోసం ఉద్యమం చేస్తా అని వారు పదే చెప్పిండ్రు. ఎన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా వారు చెప్పిండ్రు. ఒక పక్క గ్లోబలైజేషన్ ఎఫెక్టు, ఇంకొక పక్క ఉమ్మడి రాష్ట్రం ఎఫెక్టు, ఇంకొక పక్క కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం వృత్తి పనులన్నీ ధ్వంసం చేసి గ్రామీణ వ్యవస్థ అంతా నాశనం అయిపోయినటువంటి సందర్భంలో ఒక సామాజిక విప్లవం రావాలి. భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ సాధన అనేది మనందరి ధ్యేయంగా ఉండాలని పలుమార్లు చెప్పినారు. వారు చెప్పినటువంటి రికార్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంటర్నల్గా అనేక మంది మేము మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్పేవారు, తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఏ అంశం ఎత్తుకున్నా కూడా ఒక డీవియేషన్ లాగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలకు న్యాయం జరిగేలాగా, అది మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మైనారిటీ ముస్లిమ్స్ కావచ్చు, మైనారిటీ క్రిస్టియన్స్ కావచ్చు, మైనారిటీ సిక్కులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలు కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్క వర్గాన్ని మనము భూతత్వంలో పెట్టి చూసి మరి వారి సమస్యల్ని పరిష్కరించేటటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను ఎత్తుకోవాలని చెప్పి పదే వారు చెప్పేవారు. వారు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాచరణ ఉన్న విషయం మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఇప్పుడున్నటువంటి సందర్భంలో జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో
ఖచ్చితంగా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఇంకా బలంగా పనిచేయాలి. జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ సోయి అనేటటువంటిది మనం చేసే ప్రతి పనిలో కూడా ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి ఉట్టి ధర్నాలు చేసుడు కాదు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామానికి గల్లీ